ఓకే హాయ్ అండి నమస్కారం. అయితే నిన్న మొన్న చూసుకున్నట్టయితే ఒక రేణుక ఎల్లమ్మ వచ్చింది బయటికి, భూత నాటకం ఆడింది. మరి ఇంకొక ఆమె వచ్చింది, ఆమె కూడా భూత నాటకమా ఇంకేదో చూద్దాం మనము. అయితే చూసుకున్నట్టయితే ఇక ఈమెనే దొరికిపోయిన చూడు, చాలా ఈమె టైటిల్ కూడా. బట్ నేను అడిగిన ఈ క్వశ్చన్ కి నువ్వు చెప్పే ఆన్సర్ అసలు సింకే లేదు బయట. ఎన్ని ఇయర్స్ కి కుబుసం ఇడుస్తుంది అనేది నేను అడిగిన. ప్రతి పౌర్ణమికి పాము కుబుసం ఇడుస్తుందా? నేను మాత్రం దైవ సర్పాలకు సంబంధించి ఇప్పుడున్న సర్పాలు దైవ సర్పాలన్నీ కూడా ప్రతి పౌర్ణమికి కుబుసం ఇడుస్తాయి అంటే ప్రతి పౌర్ణమికి ఎన్నో. అయితే మనుషులు కూడా ఈ మధ్య కుష్పము ఇడుస్తుందా అనేసి అయితే మరి ఈమె కుష్పము ఏడిడ్చిండ్రో. అయితే అన్న V96 అన్న పోతే బాగా పిన్ టు పిన్ తీస్తాడు. వీళ్ళు కూడా ఈమె కూడా ఫేక్, వాస్తవంగా చూసుకున్నట్టే ఈమె కూడా ఫేక్. అయితే ఇట్లా చాలామంది వస్తున్నారు ఫ్రెండ్స్, చాలామంది వచ్చి పబ్లిక్ని ఏదో చేద్దాము విజీ మనకి అలవాటు అయిపోయారు. నాగమణి దొరికిపోయిన నాగమణి, వాళ్ళ టైటిల్ కూడా అదే పెట్టిండు, అంతా ఫేక్. ఇగో టైటిల్ కూడా పెట్టారు చూడు, అంతా ఫేక్. కాబట్టి వీళ్ళు చూసుకున్నట్టయితే చాలామంది వీళ్ళు బాగా మళ్ళీ కూడా వీళ్ళ ఏజ్ ఎంత ఉంటుందండి? 18, 19 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఈ వయసు ఉన్న వాళ్ళకే దేవుడు వస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే, కొంతమంది ఇలాంటి ముఠా ఉన్నట్టున్నది ఈ స్వామీజీలో. కొంతమంది ముఠా ఉండే వీళ్ళను ఇట్లా తయారు చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసి బయటికి ఇడిచి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేసి మరి వీళ్ళు డబ్బు ఒప్పుకుంటారు, వాళ్ళకి ఏం ఒప్పుకుంటారు కానీ వీళ్ళ మాయలో చాలా పడిపోతున్నారు, చాలా పడిపోయి చేస్తున్నారు. ఇగో ఈమె ఆల్రెడీ గతం నాగస్వామి వచ్చింది. మరి ఇగో ఈమె కూడా ఇగో ఆదిత్య న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వెంకటేశ్వర కాంప్లెక్స్, ఎన్టీఆర్ చౌరస్తా, వికారాబాద్. నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. అయితే గతంలో మనం మాట్లాడాము భవితకు సంబంధించి తన ప్రియుడిని కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీతో చూపించే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ శ్రీనివాస్ నిజమైన కార్తికేయ అని చెప్పడానికి ప్రూఫ్స్ ఏంటి అని చెప్పి కూడా చాలా మంది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అండ్ ప్రెసెంట్ మళ్ళీ ఇవాళ వీళ్ళైతే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెసెంట్ భవితతో మాట్లాడదాం, అసలు ప్రెస్ మీట్ ఎందుకు నిరాశపరిచి మళ్ళీ అట్లనే వెళ్ళిపోతున్నారు, ఒక క్వశ్చన్ మార్క్స్ తోనే వెళ్ళిపోతున్నారు. ఎటువంటి ప్రూఫ్స్ మీరు చూపించలేదు. సరే, నేను రాసిన నాకు కనబడాయని చెప్పాను కదా, కనబడిన సంబంధించిన ప్రతిదీ మీకు నేను పంపిస్తాను, మీరు అక్కడ యాడ్ చేసుకోండి. కనబడిన ప్రతిదీ అంటే ఏం పంపిస్తావు? అంటే నాకు అప్పుడు ఏమేమి జరిగింది నేను రాసుకున్నట్టని కొన్ని మీకు రాసినట్టని ఫోటో తీసి మీకు పంపిస్తాను. వెల్కమ్ టు నాగలో. ఆమె ఏం రాసుకున్నది? ఆమె రాసుకున్నదంట. ఇవన్నీ కనబడాయని ఆమె రాసుకున్నదంట. ఇగో అన్నీ రాసుకున్నాయంట ఈమె. మరి ఆమె నాగలోపం నుండి ఈమెకు ఉస్మరిస్తుందంట. మరి ప్రజలను ఎందుకు ఇట్లా మభ్య పెట్టడానికి వస్తున్నది ఈమె? ఎందుకు వస్తున్నది నాకు అర్థమవుతలేదు. మరి ప్రజలు కూడా ఎందుకు ఆదరిస్తారు ఇట్లాంటి వాళ్ళను? ఈమె గతంలో గుర్తుకొచ్చింది, వస్తుంది ఈమెకు కుస్మ. ఈమె కుస్మ ఇడిస్తే ఈమె నాగపాములాగా మారాలి. మరి ఈమె నాగపాములాగా మారుతుందా? ఒక్క వీడియోనైనా రిలీజ్ చేయలేదు, నాగపాములాగా మారింది. కాబట్టి ఇలాంటి నాటకాలు వేస్తున్నారు వీళ్ళందరూ. ప్రెస్ మీట్లు పెట్టి సోషల్ మీడియా బాగా వేదిక అయిపోయింది వీళ్ళకు. మరి వీళ్ళు మంచిగా మేకప్లు వేసుకొని ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది అనేసి వీళ్ళు వస్తున్నారు. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. ప్రస్తుతం మనతో ఉన్నారు. చాలా చూసుకున్నట్టే చాలా డబ్బులు తీసుకుని చికెన్ యాకరితో కలిసి వచ్చి చికెన్ బిర్యానీ తినింది అంటే మేము అక్కడ నుంచి కూడా తన చాలా ఛానల్స్ చూస్తే చాలా ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఒక్క ఛానల్ కాదు, చాలా ఇంటర్వ్యూ. నేను కూడా ఇలాంటి మాట్లాడదలుచుకోలేను, కానీ వీళ్ళు ఫేక్ అనేసి నేను చెప్తున్నాను. అయితే ఈమె గుప్త నిధుల కోసం ఓడి కూడా చేస్తున్నారంట. మరి సరే చూసుకున్నట్టయితే ఇట్లాంటి వ్యక్తుల నమ్మకండి. ఇగో ఇలా చాలా ఈమె వీడియోస్ చూస్తే చాలా ఉంటాయి, చాలా వీడియోలు ఉంటాయి.
యాడొస్తుంది Presenting the dazzling new desire, the best and beyond. సో ఫస్ట్ జన్మలో ఏమైనా ఉన్నావు? ఫస్ట్ జన్మలో పాము చూసినా అగో ఫస్ట్ జన్మలో పాము అయిందంట. ఫస్ట్ జన్మలో ఆమె పాము అయిందంట. మరి ఎవరు నమ్మాలి ఈమెది నాటకాలు? కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఈమె చేస్తున్న ఈ మొత్తము నాటకాలే మొత్తము. మరి ఆయనకి భవిత మీద ఎలాంటి ఏం లేవా? ఉన్నాయి. కేరింగ్, పట్టించుకోవడం. కేరింగ్ చాలా ఫుల్గా ఉంది. ఏమన్నాడు భవిత ఫస్ట్ నేను చూడగానే? ఫస్ట్ చూస్తుండ్రు కదా, గత జన్మలో అంటే ప్రియుడు కానీ తనకి పెళ్ళి అయింది అంట. వాస్తవాలు చూసుకుంటే ప్రెస్ అట్లా ఇలాంటివి నమ్మకండి. కానీ V96 కూడా నాకు పోతుందని నేను అనుకుంటున్నాను. V96 ఆమె ఎలా తీసిర్రో ఈమె కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ ఛానల్స్ ఎవరు కూడా చేయకుంటే నేను ఖచ్చితంగా పోయి ఈమెది అసలు ఈమె కుస్మ ఇడుస్తుందా ఏమి ఇడుస్తుందా అనేసి మొత్తం కూడా నేను బయట పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే చూడండి ఫ్రెండ్స్. ఓకే.